అలాగే ఈ కేజీఎఫ్ అసలు ఇక్కడ దాకా రావడానికి మనం ఇంతమంది డిస్కస్ చేయడానికి అసలు ముఖ్య కారకుడు జట్టి కుసుమకుమార్ గారు. సో జట్టి కుసుమకుమార్ గారు ఇందాక నుంచి నేను చెప్పినట్టు సార్ ఒకరోజు నేను మీతో పర్సనల్గా కూర్చొని ఆ స్వాతంత్రం అప్పటి నుంచి అవన్నీ మీకు తెలిసిన స్టోరీస్ అన్ని వినాలని ఉంది. సో ఇలాంటి ఒక ఫౌండేషన్ని స్టార్ట్ చేయడము, ఇంతమందిని ఒక దగ్గరికి తీసుకురావడం, ఈరోజు ఈ లాంచ్ ఇంత గ్రాండ్గా జరగబోతుందంటే రేపు మెయిన్ ఈవెంట్ ఇంకెంత ఘనంగా జరగబోతుంది, ఎన్ని దేశాల నుంచి ప్రపంచవ్యాప్తంగా మన వారందరూ ఒక వేదిక మీదకి రావటం అన్నది పెళ్ళి అన్పాసిబుల్ థింగ్ని పాసిబుల్ చేసిన కుసుమకుమార్ గారిని ఇక్కడ విచ్చేసి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్. కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఈ కేజీఎఫ్ బ్రోచర్ లాంచింగ్కి ఇక్కడికి విచ్చేసిన పత్రికా విలేకరులందరికీ, మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు గారికి, మాజీ అధ్యక్షులు లావు అంజీ చౌదరి గారికి, మాజీ అధ్యక్షులు సతీష్ వేమన గారికి, తెలుగు వన్ ఛానల్ ఓనర్, ఈ మధ్య ఒక సంచలనాత్మక సినిమా తీసిన రవిశంకర్ గారికి, గల్ఫ్ కంట్రీస్ నుంచి గల్ఫ్ ప్రతినిధిగా మన ముందుకు వచ్చిన గురుమూర్తి గారికి, కర్ణాటక కమ్మ సంఘాల అధ్యక్షుడు గారపాటి రామకృష్ణ గారికి, ఇక్కడ విచ్చేసిన మా యొక్క కేజీఎఫ్ టీం అందరికీ, విచ్చేసిన మా ఆహ్వాన్ని మన్నించి వచ్చిన అందరికీ కూడా నా యొక్క నమస్తమాంజలి. ముఖ్యంగా 1911వ సంవత్సరంలో మన పూర్వీకులు కృష్ణా జిల్లా కౌతవరం అనే గ్రామంలో మొట్టమొదటి కమ్మజన మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే దాని ఉద్దేశం ఏంటంటే స్వాతంత్రం అనేది ఇన్ఎవిటబుల్, స్వాతంత్రం అనేది 4 ఏళ్లకో 10 ఏళ్లకో రాక తప్పదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిషర్స్ మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అన్ని రంగాల్లో మన వాళ్ళు ముందంజలో ఉండాలంటే ముఖ్యంగా చదువు అవసరం, వివిధ రంగాల్లో నైపుణ్యం అనేది అవసరం అనే యొక్క ఉద్దేశంతో 114 సంవత్సరాల క్రితం మన పూర్వీకులు కమ్మజన మహాసభ అని ఒకటి ఆవిర్భవించి దాని ద్వారా విద్యాలయాలు, వారి పిల్లల కోసం వసతి గృహాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నేను ప్రధానంగా నమ్మేది, మనందరం కూడా నమ్మాల్సిన విషయం ఏంటంటే ఆ రోజు మన పూర్వీకులు వేసిన యొక్క బీజము ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో మనం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి అన్ని రంగాల్లో ముందంజలో ఉండటానికి కారణం 1911లో కోతవరం అనే గ్రామంలో మన వాళ్ళు వేసిన బీజం అనేది నేను నమ్ముతా ఉన్నాను. మరి ఇంకొకసారి మన వాళ్ళు వివిధ రంగాల్లో చాలా ఉన్నత స్థానంలో ఉన్నారు. కమ్మ సంఘాలు అనేది పెట్టేసేసి ఎక్కడికక్కడ సేవా కార్యక్రమాలు చేయడంలో చాలా ముందంజలో ఉన్నారు. ముఖ్యంగా తానా అనేది తెలుగు అసోసియేషన్, కానీ తానాలో చేసే ఒక్క మంచి కార్యక్రమాలు ఏ రకంగా కమ్మవారికే కాకుండా సమాజానికి ఉపయోగపడుతుందనే దానికి తానా అనే ఒక పదమే నిదర్శనం. వాళ్ళు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలని, వివిధ రాష్ట్రాల్లో ఉన్న మన వాళ్ళందరూ చేస్తున్న కార్యక్రమాలని ఈరోజు తమిళనాడు నుంచి కూడా మనం సెంథిల్ కుమార్ నాయుడు అని ఆయన పిలవడం జరిగింది. ఆఖరి నిమిషంలో వ్యక్తిగత కారణాల వల్ల ఆయన రావటం జరగలేదు. అక్కడ కోయంబత్తూరు లోపల మన వారందరికీ కూడా ఒక ఐడెంటిటీ కార్డ్ చేయడం జరిగింది. ఆ కార్డు తీసుకెళ్ళినాక ఎవరో ఒక అంజీ చౌదరి గారో, నిరంజన్ గారో, సతీష్ గారో, నేను మాలాంటి వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసి చెప్పాల్సిన అవసరం లేకుండా ఆ ఐడి కార్డు ఇట్ సెల్ఫ్ స్పీక్స్ ఎ లాట్. ఆ ఐడి కార్డ్స్ తీసుకొని కమ్మ మేనేజ్మెంట్స్ నడుపుతున్న విద్యాలయాలకు వెళ్తే 25% ఫీజు డిస్కౌంట్ ఇస్తూ వాళ్ళకి విద్యాలయాల్లో వాళ్ళకి ప్రవేశానికి ప్రియారిటీ ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే హాస్పిటల్స్కి వెళ్తే కూడా 25% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. చాలా బాగా చేస్తూ ఉన్నారు వాళ్ళు తమిళనాడులో, కోయంబత్తూరులో. అటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా క్రోడీకరించి ఈ కేజీఎఫ్లో ఏమేమి చేయాలి, ఇంతకుముందు నిరంజన్ గారు చెప్పినట్టు మన దాంట్లో బిలో పోర్టీ లైన్లో ఉండే ఫ్యామిలీస్ కూడా చాలామంది ఉన్నారు. సమాజంలో కమ్మానంగానే ఉన్నత స్థానంలో ఉన్నవారు అనే ఒక ఇది ఉంది, అపోహ ఉంది. దాంతోపాటు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతిలో కూడా మన వాళ్ళు చాలా ఉన్నారు. ఇంతకుముందు సతీష్ గారు చెప్పినట్టు, అంజీ చౌదరి గారు కూడా చెప్పారు, వీఆర్ లైక్ జ్యూస్ ఎట్లయితే ఐకమత్యం ఉంది, ఎలా అయితే పోరాట యోధులో
కమ్మాసార్ వారియర్స్, రైతు కులం. ముఖ్యంగా మన యొక్క మూలాలు వ్యవసాయం నుంచి అగ్రికల్చర్ ఫ్యామిలీసు. ఎక్కడైతే నల్ల భూములు ఉంటాయో, ఎక్కడైతే నీరు ఉంటుందో మన కమ్మవారు అక్కడక్కడ వ్యాపించడం జరిగింది. అక్కడ ఉన్న బంజరు భూముల్ని వారి యొక్క రక్తాన్ని చెమటగా మార్చి బంజరు భూముల్ని సాగువంతమైన భూములుగా మార్చిన ఘనత మన కమ్మవారికి దక్కింది. అక్కడి నుంచి సాఫ్ట్వేర్ రంగం కావచ్చు, దాని తర్వాత చూసుకుంటే ట్రాన్స్పోర్ట్లో కృష్ణా జిల్లాలో లారీ ఓనర్స్ అసోసియేషన్ అనేది చాలా ప్రముఖంగా ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ రంగంతో పాటు సినీ రంగంలో కూడా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, శోభనబాబు గారు, కృష్ణ గారు సినీ రంగాన్ని కూడా మనవారు శాసించారు, చాలా ఆదర్శంగా నడిపారు. అలాగే కాకుండా ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగం వచ్చింది. ఇప్పుడు కమ్మ అనగానే, సాఫ్ట్వేర్ అనగానే కమ్మవారు గుర్తుకొస్తారు. అమెరికాలో ఉన్న సిలికాన్ వ్యాలీలో మెజారిటీ యొక్క ఆర్గనైజేషన్స్, మెజారిటీ యొక్క సంస్థలు మనవారు నడుపుతున్న సంస్థలు. ఇట్లా అన్ని రకాల్లో ప్రపంచంలో ఉన్న ఆస్ట్రేలియాలు కావచ్చు, మలేషియాలో మన కమ్మ జాతికి చెందిన ఒక ఆయన మలేషియాలో కేంద్ర మంత్రిగా ఉన్నారు, సెనేటర్స్గా ఉన్నారు వివిధ దేశాల్లో. ఈ మధ్య ఒక 6 నెలల క్రితం భారత ప్రభుత్వం ప్రవాస భారతి అవార్డ్స్ అంటూ ఇవ్వడం జరిగింది. దాంట్లో 7 తెలుగు వారికి ప్రవాస భారతి అవార్డ్స్ ఇచ్చారు. అదృష్టవశాత్తు 7 కమ్మవారే. అంటే మనవారు ముందు గ్రామాలను వదిలిపెట్టేసి పట్టణాలకు వచ్చాం, ఆ తర్వాత నీరు ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళాం, ఆ తర్వాత ఇంకా అభివృద్ధిలోకి వెళ్ళడానికి గత 50-60 ఏళ్ళ నుంచి అమెరికా లాంటి దేశాల్లో వెళ్ళాం. ఆ దేశ యొక్క అభివృద్ధిలో కూడా మనం పాలు పంచుకొని దేశ అభివృద్ధిలో తోడ్పడుతున్నాం. అమెరికాలో కూడా ట్రంప్ కావచ్చు, అంతకుముందు రీగన్ కావచ్చు, బుష్ కావచ్చు, ఎవరైనా సరే కమ్మవారు నడిపే యొక్క ఆర్గనైజేషన్స్కి వాళ్ళు ప్రత్యేకంగా ఆహ్వానిస్తే వాళ్ళు వెళ్ళటం జరుగుతుంది. మనవారు వారికి కూడా ఆర్థికంగా తోడ్పాటు అందించడం జరుగుతూ ఉంది. మీకు అంతకుముందు చూసి ఉన్నారు, సెకండ్ డెస్టినేషన్ హైదరాబాద్ అయ్యేది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో అమెరికా ప్రెసిడెంట్ కావచ్చు, బిల్ గేట్స్ కావచ్చు, వారి యొక్క మొదటి గమ్యం ఢిల్లీ అయితే రెండో గమ్యం హైదరాబాద్. అట్లా హైదరాబాద్ సైబర్ టవర్స్ ఇప్పుడు మన బ్రోచర్లో కూడా మీరు చూస్తారు. బ్రోచర్లో కూడా సైబర్ సిటీ అనేది బ్రోచర్లో ప్రధానంగా మనము ఫ్రంట్ పేజీలోనే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలా ఈ యొక్క కేజీఎఫ్ ద్వారా, ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్ ద్వారా ఎక్కడైతే కమ్మవారికి ఏ అవసరాలు ఉంటాయో మనవారితో పాటు సమాజానికి మనం ఏం చేయగలము అనే యొక్క దృక్పథంతో ముందుకెళ్తున్నాం. జూలై 20, 21 2 రోజుల్లో జరగబోయే ఇక వరల్డ్ కమ్మ సమిట్లో మొదటి రోజు కార్యక్రమాల్లో అగ్రికల్చర్లో వివిధ రంగాల్లో ఉన్న వాటి మీద కూడా నిష్ణాతులు, కీటోన్ స్పీకర్స్ అడ్రస్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత రెండో రోజు సెకండ్ సెషన్ కమ్మ ఇన్వెస్ట్మెంట్ సెషన్ కింద కూడా మేము దాన్ని ఒక సెషన్ని ఓన్లీ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్, ఎవరైతే వివిధ దేశాల్లో కావచ్చు, వివిధ రాష్ట్రాల్లో కావచ్చు, ఇక్కడ వాళ్ళు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ ప్రభుత్వంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే గవర్నమెంట్ విల్ కమ్ టు దేర్. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం మన దగ్గరికి వస్తుంది, మన యొక్క సమిట్కి వస్తుంది, ఇంక్లూడింగ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ వచ్చేసి మన వారికి ఇన్వెస్ట్మెంట్ సెషన్లో ఏదైతే అడ్డంకులు ఉంటాయో సాధారణంగా రెడ్ టైపిజం అనేది ఉంటుంది, అవన్నీ లేకుండా రెడ్ కార్పెట్ వేసి మన వాళ్ళని వెల్కమ్ చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం కూడా కదిలి రాబోతుంది మన యొక్క సమావేశాలు. ఇలా చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఇది మొదటి బ్రోచర్ లాంచింగ్ సెషన్. బ్రోచర్ లాంచింగ్లో కూడా మనం చెప్పుకోవడం జరిగింది కమ్మవారి యొక్క ఎవల్యూషన్ ఆఫ్ కమ్మ కమ్యూనిటీ, ఎలా అభివృద్ధిలోకి వెళ్ళాము, ఎక్కడెక్కడ విదేశాలకి ఎందుకు వెళ్ళాము, అక్కడ వెళ్ళి అక్కడ ఆ దేశ అభివృద్ధితో పాటు మాతృభూమి అభివృద్ధికి కూడా ఎలాగైతే కారణమవుతున్నాము, ముందు ఇంకేం చేయాలి, మన వారిలో ఉన్న నీడీ పీపుల్కి. సపోజ్ ఈ కేజీఎఫ్లో ఉన్న దాని ముఖ్య ఉద్దేశం, ముఖ్యంగా నేషనల్ मीडिया కూడా వచ్చింది కాబట్టి 2 నిమిషాలు ఐ విల్ స్పీక్ इन हिंदी आल्सो. इसका प्रधान उद्देश्य है वर्ल्ड दुनिया में जो भी ये कम्मा कम्युनिटी है, किधर कम्मा कम्युनिटी है, उसको एक अम्ब्रेला, एक छतरी के नीचे लेकर आने का एक प्रयास है. उसमें हम कामयाब होंगे. ముఖ్యంగా 3 సంవత్సరాలు టార్గెట్ పెట్టుకున్నాం మేము. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క కమ్మవారి యొక్క డాటా ఒక సాఫ్ట్వేర్ కూడా డెవలప్ చేయడం జరిగింది. ఆ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో కూడా పూర్వ తానా అధ్యక్షులు జయశేఖర్ తాళ్ళూరి గారు కూడా దానికి ఆ సాఫ్ట్వేర్ ఆయన కూడా డెవలప్ చేసి ఇచ్చారు ఆయన తరఫున.
దాంట్లో మన వారు ఎవరున్నారు, ఎక్కడున్నారు, ప్రపంచంలో ఏ రాష్ట్రంలో ఉన్నారు, ఏమని ఉన్నారు, వారి ఇంటి పేరు ఏంటి, వారి గోత్రాలు ఏంటి అనేది కూడా ప్రతి ఒక్క కమ్మవారి డాటా అనేది ఈ కేజీఎఫ్ ద్వారా వస్తే ఎవరికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కానీ ఈ కేజీఎఫ్ ద్వారా వాళ్ళని ఆదుకోవటానికి జరుగుతుంది అని చెప్పేసి, వాళ్ళని రీచ్ కావడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను ఒకసారి చెప్తూ ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జై హింద్, జై కమ్మ.